హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్లు స్టోరీస్. కొన్ని రహస్యాలు సమాధి అవ్వవు, తిరిగి వస్తాయి. డోర్ దగ్గర పాత ఫోటో. అర్జున్ తీసుకొని షాక్. ఫోటో బ్యాక్లో డేట్ 12/6/1975 ప్లస్ అర్జున్ అని రాసి ఉంది. అర్జున్ నాన్నని అడుగుతాడు, నాన్న ఇది ఎవరు? మదర్ ఏమో సైలెంట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత టీ షాప్లో రాములు తాత, నిన్న రాత్రి 12 గంటలకి పాత హాస్పిటల్ దగ్గర నువ్వు కనిపించావురా అర్జున్ అని అంటాడు. అర్జున్ ఏమో నేను ఇంట్లో నిద్రపోయాను తాత అని అంటూ ఉంటాడు. అప్పుడే తాత వెళ్ళి ఊర్లో అందరితో గుసగుసలాడుతూ ఉంటాడు. అప్పుడే అర్జున్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్ చెక్ చేస్తాడు. తన చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ సింగిల్గా ఉన్నాయి, బట్ ఒకటే పిక్లో 2 పిల్లలు ఉన్నారు. నైట్ 11 గంటలకి బయట డాగ్స్ అరుస్తూ ఉంటాయి. విండోలో ఒక షాడో వెళ్తుంది. అర్జున్ చూస్తాడు. తన లాంటి మనిషి అర్జున్కి కనపడే. అర్జున్ అది ఏంటో చూద్దామని డిసైడ్ అయ్యి టార్చ్ తీసుకొని బయలుదేరుతాడు. అక్కడ చూస్తే పాత హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అది ఒకప్పుడు బ్రిటిష్ టైంలో క్వారంటైన్ సెంటర్. లోపలికి వెళతాడు. లోపల ఏమో దుమ్ము, ఇరిగిపోయిన మంచాలు. అక్కడ ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. ఆ న్యూస్ పేపర్లో కమల పిల్లలు మిస్ అయ్యారు అని హెడ్లైన్ ఉంటుంది. పైనుంచి అడుగుల శబ్దం. ఆ శబ్దం విని అర్జున్ గుండె ఏమో చాలా వేగంగా కొట్టుకుంటుంది. డోర్ తీసేసరికి అర్జున్ 2.0 నుంచొని ఉన్నాడు. సేమ్ షర్ట్ వేసుకొని సేమ్ కలర్లో ఉంటాడు. నేను నువ్వే, నువ్వు నేనే, మనం ఇద్దరం ఒకటే అని అంటాడు. అర్జున్ అబద్ధం, మా అమ్మకి ఒక్కటే కొడుకు అని అంటాడు. అప్పుడు అతను నవ్వుతూ అమ్మకి తెలుసు, అది నీకు చెప్పలేదు అని అంటాడు. ఇప్పుడే అతని గతం గురించి అర్జున్కి ట్విన్ చెప్తాడు. 1975లో అర్జున్ ట్విన్స్గా పుట్టారు. హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ విడిపోయింది. ఒకడు ఏమో సేవ్ అయ్యాడు, అది అర్జున్. ఇంకొకడు డాక్టర్ ఎక్స్పెరిమెంట్స్కి యూజ్ అయ్యాడు, అది ట్విన్. విలేజర్స్ 23 ఇయర్స్ ముందే ఆ డాక్టర్ని చంపేశారు అని చెప్తారు. అర్జున్ ఊరికి వచ్చి పంచాయత్ రికార్డుల్లో చూస్తాడు. 1975లో అతని బర్త్డే రిజిస్టర్ అయి ఉంటుంది. అందులో ఓన్లీ సింగిల్ ఎంట్రీనే ఉంటుంది, అర్జున్ మెయిల్ అని. ఓన్లీ 1 చైల్డ్ ఓన్లీ అని రాసి ఉంటుంది. పత్వారి అంటాడు, ఈ ఊరిలో కమల పిల్లలు ఎప్పుడూ పుట్టలేదు బాబు అని అర్జున్తో అంటాడు. అర్జున్ అప్పుడు మరి వాడు ఎవరు, నేను చూసింది అబద్ధమా అని అనుకుంటూ ఉంటాడు. అర్జున్ అమ్మ ఏమో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పాత హాస్పిటల్ దగ్గర ఆడుకుంటున్నావు. అక్కడ ఆడడంలో నిన్ను నువ్వే చూసి భయపడ్డావు అని అంటూ ఉంటుంది. భయంతో నువ్వు ఇంకొకడిని ఇమాజిన్ చేసుకున్నావు. డాక్టర్ అన్నాడు అది ఒక టైప్ ఆఫ్ డిజార్డర్ అని అంటాడు. అర్జున్ డాక్టర్తో అంటాడు, అక్కడ ఉన్న విలేజర్స్ నన్ను హాస్పిటల్ దగ్గర చూశారు అని చెప్పారు అని అంటాడు. అర్జున్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. అదే టైంలో కెమెరా ఆన్ అయి ఉంటుంది. బిల్డింగ్లో గోడలు అన్నీ పగిలి ఉన్నాయి. ఒకటే మనిషి షాడో, అది అర్జున్దే. మనం చూడలేని భయాలు మనలోనే ఉంటాయి అని అర్జున్ అనుకుంటాడు. సడన్గా వెనక నుంచి అదే డైలాగ్ రిపీట్గా వస్తుంది, నేను నీ ట్విన్ బాడీని అని. అర్జున్ టర్న్ అయి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, ఓన్లీ అద్దం ఒకటి పగిలిపోయి ఉంటుంది. ఈరోజు అర్జున్ అతని తాతయ్యని ఆ స్టోరీ అడుగుతాడు. తాతయ్య మరి ఆ ఫోటో సంగతి ఏంటి అని అడిగి అర్జున్ నవ్వుతాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య ఇచ్చిన సమాధానం, కొన్ని ప్రశ్నలకి జవాబు ఉండదురా, అవి అలానే ఉంటే మంచివి అని అంటాడు. నైట్ హాస్పిటల్ విండోలో 2 అర్జున్ల షాడోస్ ఉంటాయి. నిజమా భ్రమ, మీరే డిసైడ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.